26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఒకేసారి 2 సినిమాలు చేయటం అంటే ఏ హీరోకైనా తలకు మించిన భారమే. పైగా 2 పాన్ ఇండియన్ సినిమాలైతే బడ్జెట్ కూడా 100 కోట్లలో ఉంటుంది. కానీ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఒకేసారి 2 ప్రాజెక్ట్స్ చేయటం పెద్ద కష్టమేం కాదంటున్నారు అల్లు అర్జున్. మరి అట్లీ లోకేష్ కనగరాజ్ మూవీస్ని ఈయన ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? పుష్ప సినిమా బన్నీని చాలా మార్చేసింది. దీనికోసం 5 ఏళ్లకు పైగానే సుకుమార్ కు తన టైం ఇచ్చేశారు అల్లు అర్జున్. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆలస్యం కాకుండా చూసుకుంటున్నారు. 2024 డిసెంబర్లో పుష్ప 2 విడుదలైంది. ఆ తర్వాత తక్కువ గ్యాప్లోనే అట్లీతో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాలకు ఓకే చెప్పారు బన్నీ. వీటిలో రాకా షూట్ వేగంగా జరుగుతుంది. ఇప్పుడు అట్లీ సినిమా షూటింగ్ ముంబైతో పాటు హైదరాబాద్ లో ఒకేసారి జరుగుతుంది. మెయిన్ సీన్స్ అన్ని అట్లీ హ్యాండిల్ చేస్తున్నారు. ఈ చిత్ర షూట్ డిసెంబర్ లోపే పూర్తి చేయాలని దర్శకుడికి బన్నీ డెడ్ లైన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జనవరి నుంచి లోకేష్ సినిమా సెట్స్ పైకి తీసుకురావాలనేది బన్నీ ఆలోచన. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఇప్పటికే టీజర్ కోసం అల్లు అర్జున్ తో 2 రోజులు షూట్ చేశారు లోకేష్ కనగరాజ్. త్వరలోనే టైటిల్ టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్, లియో, కూలీ తరహాలోనే దీనికి కూడా క్యాచీ టైటిల్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారు లోకేష్. 2027లో జనవరిలో షూట్ మొదలుపెట్టి ఆగస్టులోపు పూర్తి చేయాలనేది లోకేష్ ప్లాన్. అన్ని కుదిరితే ఏడాది గ్యాప్ లో 2 పాన్ ఇండియన్ సినిమాలతో రానున్నారు అల్లు అర్జున్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.